వార్తిల్లు. జిల్లా ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో త్రాగు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, ఇతర పలు కీలక అంశాలపై ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజుకు జిల్లాపై విశేషమైన అవగాహన ఉందని, ఆయన సూచనలు, సలహాల మేరకు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షేమ అభివృద్ధి దిశగా ప్రగతి పథంలో సాగుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. మనకి ఏప్రిల్ 2 వరకు జరగబోతున్నాయి. మనం ఈ మధ్యకాలంలో ఈ 1 వీక్లో మనం 4 అంశాలు మాట్లాడడం జరిగింది. ఒకటి, జీసీడం రైల్వే స్టేషన్ మీద ఎక్స్ప్రెస్లు ఆపాలని ఒకటి. రెండోది, చీపురుబిల్లి రైల్వే స్టేషన్ను ఫ్లైఓవర్ సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినందుకు వారు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఎక్స్ప్రెస్ ఆల్ట్ చేయమని అడిగాం. అలాగే విజయనగరం డెవలప్మెంట్ సంబంధించి, రైల్వే స్టేషన్ సంబంధించి అది కూడా రైల్వే మంత్రి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది సకాలంలో. ఎందుకంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలనేది ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్తో అది కూడా ఇవ్వడం జరిగింది. రెండోది, నేషనల్ హైవే అథారిటీస్ గడ్కరీ గారు మంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యంగా విజయనగరం, నెల్లిమర్ల, రాజాం, చీపురుబిల్లి, పాలకొండ వెళ్ళే రోడ్ని 4 lanes చేయమని రిక్వెస్ట్ చేస్తాం. మళ్ళీ గతం కూడా చెప్పాం, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. రెండోది, అతి ప్రధానమైన విషయం ఏంటంటే రాంభద్రాపురం నుంచి రాజాం టు పొందూరు చిలకపాలెం నేషనల్ హైవే కలుపుకుంటూ ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో పెట్టమని అది కూడా 4 lanes అడిగాం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేయడానికి అది సిద్ధమవుతుంది. త్వరలోనే అది డిపిఆర్ కూడా తయారైంది. అది కూడా త్వరలోనే టెండర్లు పిలిచి ఫస్ట్ ప్రయారిటీ కింద చేయమన్నాం. అది చేస్తామని మంత్రి గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అది కూడా వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే సంగీత కళాశాల సంబంధించి మనకి మహారాజు సంగీత కళాశాల సంబంధించి అది కూడా చరిత్ర ఉన్న కళాశాల కనుక దానిని కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా చేయమని అది కూడా అడగడం జరిగింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రయారిటీ ప్రకారంగా తోటపల్లి కానీ, తారకరామ సాగర్ కానీ, ఈ ప్రాజెక్ట్ మడ్డువర్స్ కానీ ఇవన్నీ కూడా నిధులు ఇమ్మని చెప్పి అది కూడా మంత్రి గారిని కలవడం జరిగింది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు మరి కొద్ది నెలల్లో ప్రారంభం అవుతుంది కనుక దాని కనెక్టివిటీని పెంచడానికి రోడ్స్ని విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి, భోగాపురం మన ఏదైతే రూరల్ ఏరియా నుంచి వచ్చింది పార్వతీపురం రోడ్డు ఏదైతే ఉందో అది కానీ కనెక్టివిటీ కూడా పెంచమని కేంద్ర నిధులు కావాలని అడగడం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు నేను కూర్చొని డిస్కస్ చేశాం. అలాగే ప్రస్తుత గోవా గవర్నర్ గారు, అప్పుడు సివిల్ మినిస్టర్ గారు ఉన్న అశోక్ గజపతిరాజు గారు మొన్న ఢిల్లీ వచ్చారు. వారిని కలవడం జరిగింది. వారు కూడా కొన్ని సూచన సలహాలు ఇచ్చారు. వారి సజెషన్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వారు చెప్పిన సజెషన్ ఏంటంటే మనకు విశాఖపట్నం నుంచి ఆనందపురం నుంచి విశాఖపట్నం రోడ్డుకి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే కనెక్టివిటీ బాగుంటుందని వారు సజెషన్ చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ముఖ్యంగా వేసవి వస్తుంది కనుక అడ్వాన్స్గా అధికారులతో మాట్లాడి గ్రామాల్లో ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడమని వారు సజెషన్ ఇచ్చారు. వెంటనే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారుల నిర్మాణం కానీ కనెక్టివిటీ కానీ పెంచమన్నారు. అది కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఢిల్లీలో కలిసినప్పుడు గవర్నర్ గారిని కలిసినప్పుడు ఈ జిల్లా పట్ల, ఈ ప్రాంతం పట్ల, వారికి ఈ ప్రజల పట్ల ఎంత విశ్వాసం ఉందనడానికి నిదర్శనం ఏంటంటే ప్రతిదీ కూడా
ఫింగర్ స్టిప్లో చెప్తున్నారు ఆయన. ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ కాన్స్టిట్యున్సీలో భవిష్యత్తులో ఇది అవసరం, లేకపోతే ఈ రేపు కనెక్టివిటీ ఇట్లా పెంచాలి అని చెప్తున్నప్పుడు నాకు ఆనందం కలిగింది, బాధ్యత కూడా పెరిగింది. అంత పెద్ద అయినా వారు సజెషన్ ఇస్తున్నప్పుడు అది అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే విద్యుత్ స్టేడియం సంబంధించి వారు మొన్న లాస్ట్ టైం వచ్చి సందర్శించారు, కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే వారు 70 ఎకరాలు ఆ రోజులో సేకరించి ఈరోజు విజయనగరం ప్రజానీకానికితో పాటు జిల్లా ప్రజానీకానికి ఒక మంచి ఎసెట్గా నిలిచింది. దానికి సంబంధించి మేము పైలట్ ప్రాజెక్టుగా ఒక 1,00,000 మొక్కల్ని నాటడానికి సిద్ధమవుతున్నాం. ఆ విషయం కూడా వారు దృష్టిలో పెట్టాం. రేపు వేసవి పూర్తయిన తర్వాత రానున్న వర్షాకాలంలో 1,00,000 మొక్కల్ని ఒకే రోజున పిల్లలతో 10,000 మంది విద్యార్థులతో నాటడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది కూడా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చెప్పాం. అక్కడే కలెక్టర్ గారికి కూడా అక్కడి నుంచే ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా మొక్కలు 1,00,000 మొక్కలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అది కూడా రేపు వర్షాకాలంలో వేస్తే అవన్నీ కూడా సంరక్షణ బాగుంటుంది. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో దాన్ని సంరక్షించడం కూడా అంతే ముఖ్యం. సో దానిని పెడుతున్నాం. మేము కూడా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక వెహికల్ తీసుకుంటున్నాం, ట్రాక్టర్ని వాటరింగ్ చేయడానికి. ఎందుకంటే మనకు మనకు ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీ సంబంధించి అక్కడ తీసుకెళ్ళామంటే మళ్ళీ పబ్లిక్కి ఇబ్బంది అవుద్ది, పబ్లిక్ ఇబ్బంది పడతారు కనుక మున్సిపల్ వారు. అందుకే మేమే ఒక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఒకటి వెహికల్ తీసుకుంటున్న జరుగుతుంది. సో ఇట్లాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా సమాంతరంగా వెళ్తుంది. 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సంతాన ఉత్పత్తిని పెంచడానికి, మానవ వనరులు అభివృద్ధి చేయడానికి వారు ఏదైతే ప్రకటన చేశారో దానికి అందరం కూడా మీడియా మిత్రులు మీరు కానీ, ప్రజాప్రతినిధులు మేము కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ దీన్ని విస్తృతంగా ప్రసారం చేయాలి. మనకి జనాభా పెరుగుదల అనేది ఎంత ఇంపార్టెంటో వారు చెప్పడం జరిగింది. మన దేశంలోనే ఒక మంచి పాలసీ తీసుకున్నారు, ఒక స్ఫూర్తిమైన పాలసీ ఇది. ఆల్రెడీ మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి తీసుకున్న నిర్ణయం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి వారు కూడా ఇన్వైట్ చేశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి విషయంలో మీరు చూస్తున్నారు, వారు సంక్షేమ అభివృద్ధిని పక్క తీసుకెళ్తున్నారు. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా సేంద్రియ ఎరువుల్ని వాడండి, అలాగే వ్యవసాయాన్ని కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి అని చెప్పారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని మన రైతాంగం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ లేకపోతే ఈ మన ఎరువులు అయితే ఏవైతే ఉన్నాయో యూరియా కానీ ఇవన్నీ కూడా అవి కొద్దిగా మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే, అనారోగ్యం కలిగించే కనుక తగ్గించి ప్రకృతి వ్యవసాయం మన పూర్వీకులు ఎట్లా చేశారో దాని మీద దృష్టి ప్రసారించాలని ముఖ్యంగా రైతాంగానికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.